వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రధారులుగా ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్నటువంటి సినిమా SSM29. ఆ సినిమా అప్డేట్స్ కోసం మహేష్ అభిమానులు, రాజమౌళి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. మహేష్ పుట్టినరోజు ఆగస్టు 9వ తేదీ ఏదైనా ఒక గ్లింప్స్ లాంటిదో లేదా ఏదైనా ఒక అప్డేట్ వస్తుంది అని చెప్పేసి ఎంతగానో వాళ్ళు ఆశించారు. సో దానికి తగ్గట్లుగా ఒక చిన్న తను ధరించేటువంటి లాకెట్ ఏదైతే ఉందో మెడలో, ఆ లాకెట్ని రివీల్ చేశాడు. ఫేస్ను మాత్రం రివీల్ చేయలేదు, కేవలం ఆ లాకెట్ని మాత్రమే రాజమౌళి రివీల్ చేశాడు. సో అతను శివభక్తుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అనేటువంటి ఒక హింట్ని అయితే ఇచ్చేశాడు. దానికే పరమానంద భరితులైపోయారు ఫ్యాన్స్ అందరూ కూడా. అయితే నవంబర్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా తెలియజేశాడు. మరి నవంబర్లో కార్తీక పౌర్ణమి వస్తుంది, అది కూడా మొదటి వారంలోనే. సో కార్తీక పౌర్ణమి అంటే శివునికి ఎంత ప్రీతిపాత్రమైనటువంటి పండుగ మనందరికీ తెలిసిందే. సో ఆ సందర్భంగా కూడా ఫస్ట్ లుక్ని మహేష్ బాబు ఫస్ట్ లుక్ని ఆ రోజు ఆవిష్కరించబోతున్నారు అనేటువంటి ఒక సమాచారం తెలుస్తూ ఉంది. అదే టైంలో భారతదేశానికి హాలీవుడ్ సూపర్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ వస్తూ ఉన్నారు. ఆయన సినిమా అవతార్ సీక్వెల్ ఏదైతే ఉందో దాని ప్రమోషన్స్ నిమిత్తం ఈ సందర్భంగా SSM29కి సంబంధించినటువంటి ఆ మహేష్ బాబు ఫస్ట్ లుక్ని రివీల్ చేస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించి మరింత మెరుగుపరుస్తూ మరొక ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తుంది. అదేంటంటే కేవలం జేమ్స్ కెమెరాన్తో మాత్రమే కాకుండా భారతదేశంలోని జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో, ఆ పుణ్యక్షేత్రాలు, కాశీ లాంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి క్షేత్రాల్లో కూడా ఈ ఆవిష్కరణలు జరగబోతూ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆవిష్కరణలు అనేది కూడా ఒకవైపు జోరుగా ప్రచారంలోకి వచ్చింది. సో దాన్ని అలా పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా ప్రియాంక చోప్రా షేర్ చేసుకున్నటువంటి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసినటువంటి ఆ ఫోటో ఏదైతే ఉందో అది ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. నిజంగా ఒకటి కాదు, రెండని చెప్పాలి. ఒకటి ఆమె ఆకాశయానం చేస్తున్నట్లుగా, మేఘాల్లోంచి వెళుతున్నట్టుగా ఉన్నటువంటి ఒక ఫోటో అయితే, ఇంకొకటి కెన్యన్ చెవడా అని చెప్పేసి అది మనం మామూలుగా తింటూ ఉంటాం. అది చాలా పాపులర్ ఫుడ్, అది ప్యాకేజ్ ఫుడ్, మనందరికీ తెలుసు, కుర్కురే టైప్ లాంటిది. సో దాన్ని కూడా ఆమె షేర్ చేశారు. తాను కెన్యాకి వెళుతున్నాను అని చెప్పేసి సంకేతం ఇచ్చారు. యాక్చువల్గా ఈస్ట్ ఆఫ్రికాకి ఆమె బయలుదేరి వెళ్ళారు. కొద్ది రోజుల క్రితమే మనకు తెలుసు మహేష్ బాబు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన కనిపించడం. సో మొత్తం యూనిట్ అంతా కూడా, రాజమౌళి యూనిట్ అంతా కూడా ఈస్ట్ ఆఫ్రికాకి పయనమై వెళ్ళింది అనేటువంటి విషయం మనం చెప్పుకున్నాం. అది కూడా టాంజానియాకి బయలుదేరి వెళ్ళింది అని చెప్పేసి. సో ఇప్పుడు ఏదైతే తను కూడా షేర్ చేశారో ప్రియాంక చోప్రా, దాంతో షూటింగ్ అనేది అతి త్వరలోనే అక్కడ మొదలు కాబోతుంది షెడ్యూల్ అనే విషయాన్ని ఆమె తెలియజేసినట్లయింది. దీంతో ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఏదైతే ఆమె షేర్ చేశారో అది ఇప్పుడు వైరల్గా మారింది. ఒక కొత్త విషయాన్ని, ఆ సినిమా సంబంధించి ఒక కొత్త విషయాన్ని ఆమె తెలియజేసింది. సో తను కూడా వెళ్ళింది కాబట్టి ఆ షూటింగ్ అనేది అతి త్వరలోనే అక్కడ మొదలు కాబోతోంది. కెన్యాకి సంబంధించి ఈస్ట్ ఆఫ్రికా షెడ్యూల్ అయితే మొదలు కాబోతుంది అనే విషయాన్ని మరోసారి ఆమె కూడా తెలియజేసినట్లయిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందపడిపోతున్నారు. రీసెంట్గా నమ్రతా శిరోద్కర్ షేర్ చేసుకున్నటువంటి ఆ వినాయక చతుర్థి ఫోటోలు ఏవైతే ఉండేవో, తను ఇంట్లో చేసుకున్నటువంటి ఫోటోలు, అందులో మహేష్ బాబు లేకపోవటాన్ని మనం చూసాం. ఆయన మిస్ అవుతున్నట్టుగా కూడా ఆమె అందులో పోస్ట్లో ఆమె షేర్ చేశారు. సో మహేష్ బాబు అక్కడికే వెళ్ళాడు
ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడే మనం అక్కడికి వెళ్ళామని చెప్పుకున్నాం. తర్వాత దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఇవి వివరాలు ఏవి కూడా ఇప్పటిదాకా బయటకు రాలేదు. యాక్చువల్గా అయితే అంతకుముందు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినటువంటి ఎస్ గోపాల్ రెడ్డి సెప్టెంబర్లో ఈ ఆఫ్రికా షూటింగ్ షెడ్యూల్ మొదలవుతుందని చెప్పేసి ఆయన తెలియజేశారు. అయితే ఎప్పటి నుంచి ఏంటి అనేది మాత్రం ఒక డేట్ అనేది కన్ఫామ్గా తెలియదు. ఇప్పుడు ప్రియాంక కూడా వెళ్ళింది కాబట్టి అతి త్వరలోనే ఈస్ట్ ఆఫ్రికా షెడ్యూల్ అయితే మొదలు కాబోతుంది అనేటువంటి ఒక విషయం స్పష్టమైపోయింది. ఈ సినిమాకి సంబంధించి అంటే 1000 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తోటి ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ సినిమా కూడా అంత బడ్జెట్ తోటి నిర్మాణం కాలేదు. ఫస్ట్ టైం ఆ 1000 కోట్ల బడ్జెట్ తోటి తయారవుతున్నటువంటి భారతీయ సినిమాగా ఇప్పుడు SSMB 29 రికార్డు పుటల్లోకి ఎక్కబోతోంది. దాని తర్వాత ఇంకా వేరే సినిమాలు ఏ వచ్చినా కానీ ఫస్ట్ ఫిలిం మాత్రం బడ్జెట్ పరంగా అదే హయ్యెస్ట్ బడ్జెట్ కాబోతోంది. సో ఇప్పుడు ఏదైతే మనం ఊహించుకుంటున్నామో ఆ సినిమా ఎలా ఉంటుంది, ఎందుకంటే అందులో గ్లోబ్ ట్రాటర్గా ప్రపంచాన్ని లోకాన్ని చుట్టేటువంటి ఒక వీరునిగా, ఒక శివభక్తునిగా మహేష్ బాబు కనిపించబోతున్నాడు. రకరకాల ఊహాగానాలు ఆయన పాత్రకు సంబంధించి, కథకు సంబంధించి వినిపిస్తూ ఉన్నాయి. కాశీ ప్రసిద్ధ శివక్షేత్రమైనటువంటి ఆ కాశీ ఇందులో ఒక కీలక భూమిక పోషించబోతుంది. ఆ పుణ్యక్షేత్రం అనేది కూడా ఒకటి ఏదైతే బాగా ప్రచారంలోకి వచ్చిందో అందులో అయితే వాస్తవం ఉంది. కానీ కథకు సంబంధించి, మహేష్ బాబు పాత్రకు సంబంధించి చిన్న లీకేజ్ కూడా బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉన్నారు. తన టీంకి చాలా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మిగతా విషయాలనేది కథకు సంబంధించి, అలాగే మహేష్ బాబు పాత్రే కాదు మిగతా వాళ్ళ పాత్రకు సంబంధించి ఎలాంటి లీకేజ్లు బయటకు రాకూడదని ఆయన చాలా స్పష్టంగా గట్టిగా ఆదేశాలు తన టీం మొత్తానికి కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎవరు ఎన్ని ఊహించుకున్నా ఆ ఊహలకు మించి సినిమాని ఆయన రూపొందించబోతున్నాడు అనేది మాత్రం మనకి చాలా అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం మనకు తెలుస్తూ ఉంది. సో ఒక కేవలం విజువల్ గ్రాండియర్ మూవీగానే కాదు, ఇది కేవలం తెలుగు ఆడియన్స్కి లేదా భారతీయ ప్రేక్షకులను మాత్రమే కాదు, ప్రపంచ సినీ ప్రేమికులందరినీ కూడా వాళ్ళనందరినీ మెస్మరైజ్ చేసేటువంటి అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అది మహేష్ బాబు క్యారెక్టర్ కావచ్చు, కథ కావచ్చు, ఆ యాక్షన్ సన్నివేశాలు కావచ్చు. సో అలా మొత్తంగా ఆ సన్నివేశాల చిత్రీకరణ కావచ్చు, ఒక విజువల్ స్పెక్టకిల్గా ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఎన్ని ఊహించుకున్నా ఆ ఊహలకు మించి ఈ సినిమా ఉండబోతోంది అనేది మాత్రం మనకి గట్టిగా తెలుస్తున్నటువంటి ఒక విషయం. మనం చూద్దాం. టాంజానియా అలాగే కెన్యాకి సంబంధించినటువంటి అటవీ ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్కులు అంటే ఏవైతే అరణ్యాలు ఉన్నాయో, అభయారణ్యాలు ఉన్నాయో అక్కడ ఈ సినిమా షూటింగ్ జరుపుకోబోతుంది. ఇది చాలా లాంగ్ షెడ్యూల్. ముందుగానే అక్కడ రిహార్సల్స్ని చేసుకొని ఆ తర్వాత ప్రీ షూట్ చేసుకొని ఆ తర్వాత షెడ్యూల్లోకి వెళ్ళబోతున్నారు, సన్నివేశాన్ని తీయబోతున్నారు, మెయిన్ సీన్స్ని. 2027 ప్రథమార్థంలో ఈ సినిమా మొదటి భాగం మన ముందుకు రాబోతూ ఉంది. సో అంటే 2 భాగాలుగా ఈ సినిమాని రూపొందించేందుకు దర్శకుడు, నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ KL నారాయణ అలాగే ఎస్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళు సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి సినిమా ఇది. కీరవాణి సంగీతం కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన అంశంగా ఉండబోతోంది, ఒక కీలకంగా ఉండబోతోంది. సో చూద్దాం ఈ సినిమా సంబంధించి. అంటే అతి త్వరలోనే మనకి వీళ్ళు ఆ షూటింగ్ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది, ఏమేమి చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుసుకున్నాక ఆ అప్డేట్ నేను మీతో పంచుకుంటాను. అప్పటి వరకు లెట్ us wait and see.